దేశంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, రహదారుల విస్తరణ, భక్తులకు మెరుగైన దర్శన సదుపాయాలు కల్పించడం వంటి అనేక పనులు చేపట్టారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 330 కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలోనే సుమారు 76 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయబడగా ఆలయ పరిసర ప్రాంతాలను ఆధునీకరించే పనులు ప్రారంభమయ్యాయి. ఈ అభివృద్ధి పనుల ద్వారా వేములవాడ క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధి పనుల కారణంగా ప్రస్తుతం ప్రధాన ఆలయంలో సాధారణ దర్శనం తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భక్తులు సమీపంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్య కళ్యాణం వంటి సేవలను నిర్వహించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులు రాజన్న స్వామి వారిని దర్శించుకునేలా ఆలయ ప్రాంగణంలో LED స్క్రీన్ల ద్వారా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం వద్ద భారీగా పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే రహదారులను విస్తరించి భక్తుల సౌకర్యంగా రావడానికి 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఆలయం వద్ద పెద్ద స్థాయిలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు, భక్తుల కోసం క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయం మరింత వైభవంగా మారి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు భక్తులు సహకరించి ఆలయ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల అభివృద్ధి పనుల కారణంగా ప్రధాన దర్శనాలు ఆగి ఉన్నాయి. భక్తులు భీమేశ్వర ఆలయంలో మొక్కులు తీర్చుకొని తిరిగి వెళ్తున్నారు. అభివృద్ధి పనులు 150 కోట్లతో VTDA ఆధ్వర్యంలో ఆలయ విస్తరణ, మహామండపం, రాజగోపురాలు, షాపింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, మూలవాగు బ్రిడ్జ్, పార్కింగ్ వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 693 కోట్ల రూపాయల నిధులు కేటాయించి దక్షిణ కాశీలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుత దర్శనాలు, అభివృద్ధి పనుల వల్ల ప్రధాన ఆలయం మూసివేసినట్లు నవంబర్ 2025 నుంచి సమాచారం. ఈ రోజుల్లో పూర్తి దర్శనాలు లభించకపోవచ్చు. పట్టణ అభివృద్ధి పురపాలక సంఘం పరిధిలో CC రోడ్లు, డ్రైన్లు, రోడ్ల విస్తరణలు జరుగుతున్నాయి. 3 కోట్లకు పైగా ఖర్చు పనులు 2026లో కూడా కొనసాగుతున్నాయి. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం చుట్టూ పార్కింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి.
ముఖ్యంగా అభివృద్ధి పనులు సాగుతున్నందున ప్రస్తుత పార్కింగ్ స్థలాలు ఆలయ బ్యాక్ సైడ్లో కొత్త పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. కళ్యాణకట్ట వద్ద పార్వతీపురం మెయిన్ గేట్ ముందు కూడా పార్కింగ్ ప్రవేశం ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా మండల పరిషత్ ప్రాంగణంలో 2 కోట్లతో పార్క్ ఏర్పాటు అయినప్పటికీ సందర్శకులకు పూర్తి సౌకర్యాలు లేవు. అభివృద్ధి ప్రణాళికలో 150 కోట్ల ప్రాజెక్టులో కొత్త పార్కింగ్ ప్లాజాలు, మూలవాగు బ్రిడ్జి వద్ద సౌకర్యాలు త్వరలో పూర్తవుతాయి. అదేవిధంగా భక్తులు రాజన్న స్వామి వారిని దర్శించుకునేలా ఆలయ ప్రాంగణంలో LED స్క్రీన్ల ద్వారా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం వద్ద భారీగా పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే రహదారులను విస్తరించి భక్తుల సౌకర్యంగా రావడానికి 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఆలయం వద్ద పెద్ద స్థాయిలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు, భక్తుల కోసం క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు.